ఇది ఆంధ్రప్రదేశ్ కోస్తా జిల్లాలో అత్తిలి అనే ఉల్లి టౌన్. చారిత్రకంగా పౌరాణికంగా ఈ ఊరికి పెద్ద ప్రత్యేకత ఏం లేదు. పోనీ ఇక్కడ పౌరులేమి ప్రత్యేక అత్తిలి రాష్ట్రం కోసం పోరాటాలు ఉద్యమాలు చేయట్లేదు. అయినా ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది ఈ ఊరు చరిత్ర కాదు, ఈ ఊళ్ళో కొందరు మనుషుల గురించి. ఏమన్నా ఒకసారి అలా సెంటర్లోకి వెళ్దామా? మహాత్మా గాంధీ మన జాతిపిత, చాచా నెహ్రూ మన తొలి ప్రధాని, ఇందిరాగాంధీ తొలి మహిళా ప్రధాని, స్వామి వివేకానంద గొప్ప సంఘ సంస్కర్త. ఇంతమంది ప్రముఖుల పక్కన చోటు సంపాదించుకున్నాడు. ఈయన ఎవరనుకుంటున్నారా? అత్తిలి వెంకటరత్నం గారు. ఈ ఊరికే కాదు, ఈ చుట్టుపక్కల 25-30 గ్రామాలకి పార్టీ లేని నాయకుడిగా, పదవి లేని పాలకుడిగా ఎన్నో సేవలు చేసిన గొప్ప వ్యక్తి. బతికున్న రోజుల్లో ఆయన చేతికి ఎముక లేదనేవారు. అదేదో బోన్ ఫ్యాక్టరీలో పోయిందని కాదండి, అడిగిన వారికి అడగని వారికి కూడా సాయం చేసిన దాన వీర శూర కర్ణ. ఈయన గురించి చెప్పాలి అంటే 7-8 సినిమాలు తీయచ్చు. మరి మనకంత టైం లేదు కాబట్టి శాంపుల్ గా కొన్ని షాట్లు చూద్దాం. విద్యార్థుల కోసం పాఠశాల, రోగుల కోసం వైద్యశాల, భక్తుల కోసం దేవాలయాలు, ప్యాసింజర్ల కోసం అపార్థం చేసుకోకుండా బస్సు ఎక్కే ప్యాసింజర్ల కోసం బస్ షెల్టర్లు, తాగునీటి కోసం వాటర్ ట్యాంకులు, సాగునీటి కోసం పంట కాలువలు, ఇలా ఎన్నెన్నో సొంత డబ్బుతో నిర్మించిన మహానుభావుడు. అందుకే ఆయన పోయి 20 ఏళ్లైనా సెంటర్లోనే కాదు, ప్రజల మనసుల్లో కూడా ఇంకా శిలా విగ్రహంలా నిలబడే ఉన్నాడు. పోయినోళ్ళందరూ మంచోళ్ళు, ఉన్నోళ్ళు పోయినోళ్ల తీపి గుర్తులు. మరి వెంకటరత్నం గారి తీపి గుర్తులు అదేనండి. వారసులో ఎవరూ లేరా అని మీకు డౌట్ రావచ్చు. నిక్షేపంగా ఉన్నారండి బాబు. ఓసారి వాళ్ళ మీదకు జూమ్ వేద్దామా? ఈవిడ వెంకటరత్నం గారు ఒక్కగానొక కూతురు, బొడ్డు స్వరాజ్యం. అత్వరమ్మాయికి బొడ్డేంటి అన్న డౌట్ మీకు రావచ్చు. పాపం పెళ్ళయ్యాక బొడ్డు వచ్చింది. సారు చేసిన సర్వీసులు మర్చిపోని జనం ఆయన మీద రెస్పెక్ట్తో ఈవిడ్ని ఎలక్షన్లో నిలబెట్టి ఓటుకు నోట్లు, పట్టుచీరలు, క్వార్టర్ బాటిల్లు తీసుకోకుండా, రిగ్గింగులు చేయకుండా నీట్గా గెలిపించి అత్తిలి మున్సిపాలిటీకి చైర్ పర్సన్ చేశారు. చైర్ ఈవిడిదైనా ఇందులో కూర్చున్న పర్సన్ మాత్రం వాళ్ళ ఆయన బొడ్డు భాస్కర్ రావు. ఈడెవడో పెట్టల దొరలా ఉన్నాడు అనుకుంటున్నారా? మీ తాటి కరెక్టే. ఒకప్పుడు ఈడు పెట్టలు కొట్టుకునే బతికేవాడు. పెట్టలు దొరకపోతే కాకులు కొట్టి నల్ల పెట్టలని బ్లాక్ లో అమ్మేసుకునేవాడు. ప్రస్తుతం మన బొడ్డుకి గన్బెన్ను. ఇక జనసేన ఎట్టుంటుంది చూడండి. మున్సిపాలిటీ నాకేమిచ్చింది అనేది కాదు, మనం మున్సిపాలిటీకి ఏమిచ్చామనేది మెయిన్. చెప్పండి, మన మున్సిపాలిటీకి మీరు ఏమి ఇవ్వడానికి వచ్చారు? కంప్లైంట్. ఏమైందండి? చెత్త అండి, చెత్త. చెత్త బతుకులైపోయాయి మాయి. ఊళ్ళో ఉన్న చెత్త అంతా తెచ్చి మా కాలనీలో పోస్తున్నారు. కంపు భరించలేక చస్తున్నామండి. కోళ్ల ఫారాల్లో మా కాలనీలో దోమల ఫారాలు, ఈగల ఫారాలు వెలిసాయి. పాపం అవి మాత్రం బతకొద్దు, బోతదై ఉండాలయ్యా. ఇంటికి 2 ఉన్నారు. పెళ్ళాలా? కాదు, చికెన్ గున్యా డెంగ్యూతో బాధపడుతూ ఏం చేయమంటారు? లేట్ చేయకుండా హాస్పిటల్ తీసుకెళ్ళండి. జోకులొద్దు. మమ్మల్ని ఉండమంటారా, ఖాళీ చేయమంటారా? పాపం అంత కంపు ఎంతకాలం భరిస్తారో? ఓ పని చేయండి, ఖాళీ చేసేయండి. అంతేగాని చెత్తలు ఖాళీ చేయించరు. డీలా ఆర్గ్యుమెంటా? తొక్కలో చెత్త కోసం డీల్ ఏమిటండి? ఆర్గ్యుమెంటే. ఏ చేయమంటారా? అప్పుడే వద్దు. చూడండి, నువ్వు లేవబెట్టరా. మీ కాలనీ కట్టి 3 సంవత్సరాలు అయింది. మా మున్సిపాలిటీ చెత్త అక్కడే వేయాలని తీర్మానించి 7 సంవత్సరాలు అయింది. సో మీ కాలనీలో చెత్త వేయటం లేదు. చెత్తన ప్లేస్ లోనే మీరు కాలనీ కట్టుకున్నారు. లేదండి, ఈ మధ్యనే వేస్తున్నారు. సూర్య చంద్రులు ఉన్నంతకాలం వేస్తూనే ఉంటారు. రూల్ అది. నేను ముందే చెప్పాను, ఈ చెత్త నా కొడుకుతో ఆర్గ్యుమెంట్ వేస్తూ డీల్కి వచ్చేద్దామని. సరే కానివ్వండి. సార్ డీల్ అంట ఎంతో చెప్పండి. 25. టూ మచ్. అలాగే రోగాలు తెచ్చుకున్న హాస్పిటల్కి వెళ్ళండి, లక్షలు వదిలిపోతాయి. సరే కానివ్వండి. ఇవ్వండి. ఇదిగోండి 25,000. లంచానికి కూడా రసీదులు ఇస్తున్నారా? నీకు ఇలాంటి తెలివితేటలు ఉండబట్టే మీ ఆవిడ నేను 2 ఏళ్ళు కువైట్లో పెట్టి ఇక్కడ 3 పిల్లలకు తండ్రిని చేసి పెట్టింది. నమస్కారం. సరోజ, అది అక్కడ పెట్టి ఇక్కడ సంతకం పెట్టి. రేపే మీ కాలనీలో చెత్త అంతా ఎత్తించేసి వేరే కాలనీలో ఏం చేస్తాను. వెళ్ళండి. ఒక్క నిమిషం, కాఫీ తీసుకొస్తాను. ఎండను పడి వచ్చారు, ఇప్పుడు కాఫీ ఏంటి? అయితే కూల్ డ్రింక్స్ తెస్తాను. ఇదిగో కూల్ డ్రింక్ లో పురుగుల మంది ఉంటుంది, మంచిగా తాగెళ్తారు. కానీ నువ్వు వెళ్ళు. ఆ కొండలో నీళ్ళు చల్లగా ఉంటాయా? తల గ్లాసు తాగేళ్ళండి, మన మున్సిపాలిటీదే. వద్దులేండి, ఇంటికెళ్ళి ఫ్రిడ్జ్ లో ఉన్న మినరల్ వాటర్ తాగుతాం. వీడికి ఇంకా ముట్టుపోగారు తగ్గలేదు. ఏంటి అంత గొప్ప మాంగారు కల్లుడేయండి ఇలాంటి చెత్త పనులు చేస్తున్నాడు అనుకుంటున్నారా? ఆయన కన్న కొడుకుని చూడండి, నేనే బెటర్ అనిపిస్తాను. ఈడే వెంకటరత్నం గారి పెద్ద అబ్బాయి డోసుబాబు, సారీ బోసుబాబు. తెరిసిన దగ్గర నుంచి మూసేంత వరకు బార్లోనే ఉంటాడు. వానర్ అనుకున్నారండి, కనీసం క్లీనర్ కూడా కాదు, ఊర్లీ కస్టమర్. చిన్న కళ్ళు పాక పెట్టుకున్న నిన్ను తాగి ఎంకరేజ్ చేసి ఇంత పెద్ద బార్ అండ్ రెస్టారెంట్ ఓనర్ చేస్తే పని అయిపోయిందని నన్నే బయటికి చేస్తావా? చెప్తా, రేపు మళ్ళీ నువ్వు బార్ ఓపెన్ చేసే వరకు నీ బార్ లో కాలు పెడితే నా చెప్పించి కొట్టు. ఇదే ఈ బోసు బాబు చూద్దాం. పెద్ద కొడుకుని చూసారుగా, ఆడుతున్న 2వ కొడుకుని చూద్దాం పదండి. ఈడే వెంకటరత్నం గారు 2వ వెంచరు, పేరు అచ్చుబాబు. దాన్ని ఇక్కడ పెట్టి ఇది కొట్టరా.
ఇది కొడితే మన కళ వచ్చేద్ది. నువ్వు నోరు మూసుకుని ఆట చూడు, లేదా ఇంటికెళ్ళి టీవీ చూడు. 3 రోజుల నుంచి మంటెక్కిపోతుంది ఇక్కడ. కలవర కింగే షో. నేను చెప్తే విన్నావా? ఎన్ని పాయింట్లు? ఫుల్ 160. డబ్బులు లేవు. ప్యాంటు చొక్కా ఉన్నాయిగా. ఈ మధ్యన ప్రతి ఓడు సిన్సియర్ గా ఆడుతున్నారు. ఎవడో చూడలేదు కదా. రెండబ్బాయి గారు రిక్షా కావాలా? ఆ పేపర్ కూడా కావాలరా. చొక్కా ఏదండి బాబు, ఎవడో సలహేస్తుందండి, దానం చేస్తాను. పదా అంతా బ్రాంతి ఏనా జీవితాన చిన్నే లేదా. మన ఇంటికి దారిటు ఎదవది రోజు వస్తున్నా కనిపిస్తున్నాయి. నాన్న అడుగుదాం. నాన్నారండి మన ఇంటికి దారెట్టండి, అది చూపించండి. సార్ డబ్బులు అక్కలే ఉంచుకోరా. నేను ఉంచుకోవడం ఏంటండి, నా కిరాయి డబ్బులు అడుగుతున్నా. కిరాయి ఏంట్రా, నువ్వు ఇచ్చింది లిఫ్ట్ కదా. రిక్షాలో లిఫ్ట్ ఎవడెత్తాడండి బాబు, నువ్వు ఇచ్చేవనుకున్నాను రా. సరే డబ్బులు ఎవరి దగ్గర తీసుకో. బాబు ఒక క్వార్టర్ ఉంటే డొనేషన్ కొడతారా? నేను రా అచ్చిబాబుని. సూట్ వేసుకునేసరికి గుర్తుపట్టలేకపోయా. అవును ఇంత ఎర్లీకి వచ్చేసావండి? రేపు ఎర్లీగా వెళ్ళిపోవచ్చని. సరే లాసా గెయినా? గెయినే, మనతో ఆడినోళ్ళు అందరికీనే. నువ్వేంట్రా ఇంటికి వెళ్ళకుండా ఎక్కడ ఉన్నావు? తొందరగా వెళ్తే ఇంట్లో వాళ్ళకి డిస్టర్బింగ్ అయిపోద్దని లేట్ నైటింగ్ కోసం ఎయిటింగ్ చేస్తున్నాను. 7 సేవలే, దారి మర్చిపోయినా ఆడవచ్చు కదా. పద. మరి నాన్నారా? నాన్నగారికి గాంధీ గారితో పని ఉందంట, చూసుకొత్తాలే. పద. అలా చేతితో బాదుకోపోతే కాలింగ్ బెల్ కొట్టచ్చు కదా. బాధరాని చెయ్యను కానీ బెల్లు బారెడికి అమ్మేశాను. తలుపుది ఎంతసేపు కొట్టాలా తలుపు? తీసే వరకు. నేను వచ్చే వరకు ఎయిటింగ్ చేయొద్దు, పడుకోమని ఎన్నిసార్లు చెప్పాను నీకు? నేను పడుకోనే ఉన్నా, నువ్వు వచ్చి నిద్ర చెడగొట్టావు. అంటే పాప మూడన వాడు తాగొత్తాడు, ఆడు ఏ కండిషన్ లో వస్తాడన్న టెన్షన్ లేకుండా గురకెట్టి ఎదురవుతావా? ఏడ్చావులే, లోపల తగలాడు. అది అట్ట మర్యాదగా పిలు, వస్తాను. థ్యాంక్స్. అదే పద్దు ఏమనుకోకే, ఇవాళ రావడం కొంచెం లేట్ అయింది. నువ్వు ఇంట్లో చెల్లి 3 రోజులైంది. అవునా? కానీ పద్దు తాగినప్పుడు నువ్వు భలే అందంగా ఉంటావు కదా. నేను అయ్యో ఏంటిది? జిమ్కి వెళ్ళి వస్తున్నాను వదినా. బట్టలేమయ్యాయి? దారిలో ఎవడో సలహేస్తుందంటని అడిగి దానం చేశానే. ప్యాకెట్లో దొబ్బెట్టానని చెప్పొచ్చుగా. పోతే పోనవ్వే, రేపు మళ్ళీ హ్యాండ్ రైజ్ అయ్యాక సూట్ కొనుక్కోవచ్చు. నేను కాపురానికి వచ్చినప్పటి నుంచి చూస్తున్నా, ఏ రోజు నీ హ్యాండ్ రైజ్ అయిందని. తప్పే. స్పోర్ట్స్ మెన్స్ ని ఎంకరేజ్ చేయాలి, ముఖ్యంగా ప్యాకెట్ లో క్రీడా స్ఫూర్తి ఉండాలి. పిల్లలు పడుకున్నారా? లేచే టైం అయింది. లేచాక ప్యాక్ ఆడుకోమని చెప్పు. అదే పెరట్లోకి వెళ్ళి ఆడుకోమని చెప్పు. మన చూశారుగా వెంకటరత్నం గారి కొడుకుల్ని. పండిత పుత్ర పరమ సొంట అనిపిస్తోంది కదా. మహానుభావులు వారసులు గొప్పోళ్ళు అవ్వాలని రూలేం లేదు. డాక్టర్ కొడుకు ఎయిడ్స్ పేషెంట్ అవ్వచ్చు, పోలీసోడు కొడుకు కేడీ అవ్వచ్చు, న్యూస్ రీడర్ కొడుకు నత్తోడు అవ్వచ్చు. అన్నట్టు ఏళ్ళ ఆడవాళ్ళు పడి అసలు క్యారెక్టర్ గురించి మాట్లాడుకోలేదండి బాబు. ఏంటి ఆ మహానుభావుడికి ఇంకో కొడుకు కూడా ఉన్నాడేంటి అనుకుంటున్నారా? ఉన్నాడండి బాబు. ఈడే వెంకటరత్నం గారు రక్తం పీల్చుకు పుట్టిన రక్తం పంచుకు పుట్టిన ఆఖరి వెంచరు అత్తిలి సత్యబాబు. LKG వరకు చదివాడు. అన్నలు తెల్లారుజామున ఇంటికి వస్తే ఇది తెల్లారకుండానే లేచి రెడీ అయిపోయాడు. ఈయనేం చేస్తాడు చూడండి. ఏదో సచ్చినోడా, నువ్వు పడుకో, మమ్మల్ని పడుకోలేవు. కోత పెట్టి చావు. పోతాం. ఏంటి జాగింగ్ బైక్ వేసుకెళ్తున్నాడు అనుకుంటున్నారా? చూడండి. వందిస్తావా? వస్తాను. ఓ 50 ఇస్తావా? నేనే వస్తాను. సత్యబాబు వీడికి క్యాప్షన్ కూడా వేస్టే. ఏంటి అత్తిలి సత్యబాబుని చూస్తుంటే వెంకటరత్నం గారికే కాదు, లేటెస్ట్ దానకరుడు వారన్ బఫెట్ కూడా వారసు అనిపిస్తుంది కదా. అంటే అలానే మీరు ఫిక్స్ అయితే కరెంటు సేవల మీద కాలేసినట్టే. ఏడిచ్చే దానం కాదు, అప్పు. అది నెల వడ్డీకో సంవత్సరం వడ్డీకో కాదు, రోజువారీ వడ్డీ, డైలీ ఫైనాన్స్. 100కు 10, 1000కి 100. సాయంకాలం కల్లా ముక్కు పిండి మరీ వసూలు చేస్తాడు. ఏంట్రా పొద్దున ఫీల్డింగ్ చేస్తున్నావు? నిన్ను క్యాచ్ చేద్దామనే. మ్యాటర్ ఏంటి? ఈరోజు నా హ్యాపీ బర్త్డే.
మన ఫ్రెండ్స్ అందరికి పార్టీ ఇద్దాం అనుకుంటాను. తప్పకుండా వచ్చేస్తాను. మ్యాటర్ అది కాదు, ఓ 1000 చేపలు ఇచ్చావు అనుకో, రేపు ఉదయం 9 గంటలకల్లా ఇచ్చేస్తాను. దీనికి ఇంత మొహమాట పడిపోతావేంట్రా? నాకు షాప్ కి తీసుకెళ్ళి. థ్యాంక్స్ రా. అన్నట్టు నీకు ఫ్లాష్ న్యూస్ తెలుసా? ఏంటి? విరేగాడు స్టంప్స్ తనేశాడు. ఊరేడమ్మా ఎప్పుడు? రాత్రి. ఇప్పుడే శవాన్ని పెవిలియన్ తీసుకెళ్లారు. బాబు దండయ్య. మీ నాన్న శవానికి. తీసుకో, తలకొర పెట్టు. ఆపండి ఆపండి ఆపండి. పెళ్లిలో వినిపించాల్సిన డైలాగు పీనుగు దగ్గర వినిపించింది ఏమిటి? ఆ శవాన్ని కాల్చడానికి వీల్లేదు. అమలాపురం నుంచి 2వ అల్లుడు కూడా వచ్చాడు సత్యబాబు. పెద్దాపురం నుంచి 3వ అల్లుడు వచ్చినా కూడా తగలబెడతానికి వీల్లేదు. ఉడ్చడానికి మా ఆచారం ఒప్పుకోదు సత్యబాబు. తగలబెడతానికి నా అప్పు ఒప్పుకోదు. నువ్వు ఇప్పుడు అప్పు వసూలు కోసం వచ్చావా? లేకపోతే మీ బాబుకి దండేసి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చాను అనుకున్నావా? నిప్పు లాంటి మనిషి పోయాక అప్పు గురించి మాట్లాడతావు సత్యబాబు. నువ్వు చెప్పు తీసుకొడతాను. తప్పుడు మాటలు మాట్లాడావంటే సెంటర్ లోకి వచ్చి ఏదో సమస్య లేకు. ముందు నా అప్పు తీర్చి అప్పుడు తలకొని పెట్టుకో. నీకు బాకీ ఉన్నట్టు మా డాడీ ఎప్పుడు నోటి మాట కూడా చెప్పలేదే. నోటి మాట లేకపోయినా నోటి మాట ఉంది ఇక్కడ. అసలు 6000, వడ్డీ 16000. 16000 ఏంటి? 3000 అని చెప్పాడు. కావాలంటే అడుగు. మరి ఇందాక అసలు చెప్పలేదన్నా? అంటే అసలు చెప్పలేదు, వడ్డీ చెప్పాడు. చెప్పాడు కదా, కట్టు. లేకపోతే తలకొరి పెట్టినా పోనీ కాలకొరి పెట్టినా. నువ్వు అప్పెగొడతానికి ఏదో సమస్యలు వేసావు అనుకో, ఇక్కడ కాలేవి 2 సవాలు. రెండోది నీదా? ఆగండి. ఏమిటా దౌర్జన్యం? అసలే వాడు తండ్రిపై నేను వాడు దొక్కలా ఉన్నాడు. ఏమిటండి కర్ర పైకెత్తుతున్నారు ఏమిటి? మ్యాన్ హ్యాండిల్ చేస్తారా? ఏదైనా విషయం ఉంటే దహనం అయిన తర్వాత మాట్లాడుకోండి. ఇంటికి మాట్లాడుకుంటానికి ఏముంటుందిరా? అస్థికలు ఎక్కడ కలపాలి, దినానికి ఎవరెవరిని పిలవాలని తప్ప బాకీ తీర్చేంత వరకు ఈ శవం నాదే. అయితే ఉంచుకో. తగలెట్టుకుంటావో తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకుంటావో నీ ఇష్టం. ఇక నుంచి ఆ శవం నీది, దాని కప్పు నీది. ఆ శవం చేసిన అప్పుకు నాకు ఎలాంటి సంబంధం లేదు. రండి. హలో, రాజమండ్రి మెడికల్ కాలేజ్ అండి. మనం ఈ కాలేజ్ శవం కావాలన్నారుగా, రెడీగా ఉంది. అబ్బే ఎయిడ్స్ పేషెంట్ కాదండి, హార్ట్ అటాక్ వచ్చిపోయాడు. అన్ని అవయవాలు బాగానే ఉన్నాయి, పైగా పోర్టబుల్ సైజులు కూడా. మీకు కావాల్సిన అవయవాలు అన్ని కోసేసుకుని మీద బాడీని అంటపెట్టుకుని అస్థిపంజరంలో వాడుకోవచ్చు. నాకు ఇవ్వడానికి క్యాష్, శవం తీసుకెళ్ళడానికి వ్యాన్ పంపించండి. ఎప్పుడైనా మీ నాన్న చూడాలనిపిస్తే కాలేజ్ లైబ్రరీకి వెళ్ళు. సీసాల్లో పాటల్ని, గాజుపెట్ల అస్థిపంజరాన్ని చూసుకోవచ్చు. అసలే ఒక్క నోట్లో ఎంతో లాక్కొని పొలా వండుకునే రకం. వాడికి పెట్టుకోకుండా వాడి బాకి వాడు కట్టేసాయి, లేకపోతే ఆ కాలువలను ముక్కలు ముక్కలుగా పోచేస్తారు. సరే, ఆ బాకీ నేను కట్టేస్తా. అయితే ఇక్కడ ఒక సంతకం పెట్టుకో. ఇప్పుడు నిప్పెట్టుకో. అమ్మయ్యా, ఇప్పుడు హ్యాపీగా ఉంది. ఏంటి జాగింగ్ చేస్తున్నావు? సత్యబాబు కోసమా? పోవే, మీరేంటి ఈ టైంలో? ఏంటి మంచినీళ్ళకి రావా? నేను పొద్దున్నే తెచ్చేసాను, మీరు వెళ్ళండి. ఓ, ఈరోజు శనివారం కాదు, సత్యబాబు వడ్డీ కోసం వచ్చే రోజు. నోరు మూసుకుని వెళ్ళండి. మా నోర్లు మూయించడం కాదు, నువ్వు నోరు తెరిచి ఆ అత్తిలోడికి నీ ప్రేమ గురించి చెప్పు. టెన్షన్ నీకు తగ్గి ఆడికి మొదలవుద్ది. అమ్మో, సత్యబాబుని చూస్తే నాకు మాట కూడా రాదు. పోని సైకిల్తో చెప్పు. ఊరుకోవే. అదిగో మాటల్లోనే వస్తున్నాడు నీ వడ్డీ కాసులోడు. ప్రొసి అత్తేలి సత్యబాబు మెచ్చని కత్తెబాబు. నాన్న, సత్యబాబు వచ్చాడు. రావయ్య సత్యబాబు, కూర్చో. అమ్మాయి, ఏంటి నాన్న? నా చొక్కా సీక్రెట్ జేబులో వడ్డీ డబ్బులు ఉంటాయి, తీసుకొచ్చి సత్యబాబుకి. అలాగే. ఏంటి బాబురావు నువ్వు మరీను రాగానివ్వాలా? ఎల్లి లోపల తీసుకుంటాను కదా. నేను మీ ఇంటికి వారం వారం వచ్చేది వడ్డీ కోసం అనుకుంటున్నారు కదా? కొంప తీసి అసలు కోసమా? అమ్ములు చేసే ఉప్మా కోసం. స్మెల్ అదిరిపోతుంది. అబ్బా, ఏంటి ఉప్పు ఎక్కువైందా? టేస్ట్ ఎక్కువైంది. నాకు ఇప్పటి వరకు నచ్చిన రుచులు 2. ఒకటి తిరుపతి లడ్డు, 2 అమ్ములు చేతి ఉప్మా. మీ ఉప్మా తిన్న నోటితో మీకు పనికొచ్చే సలహా ఒకటి చెప్తా. అంటే గ్యారంటీగా అది నీకు పనికిరాంది అయి ఉంటుంది. ఏంటో చెప్పు. అమ్ములు పెళ్లి చూపుల పెళ్లికొడుకి స్వీట్ హోట పెడతామనేసి ఉప్మా పెట్టండి. ఫస్ట్ స్పూన్ తిని ఓకే అంటాడు, 2వ స్పూన్ తిని కట్టమే వద్దంటాడు. వంటల్లో ఓకే, మనిషి నచ్చాలిగా. మన అమ్ములకేం తక్కువ? అత్తిలో అందాలు పోటీ పెడితే అమ్ములు మీ సత్తులుగా ఎంపిక అవుతుంది. రే, ఆ పాట ఏంటి? ఈ జీవన తరంగాలలో మన వెళ్ళేది పెళ్లికి, చావు కాదు. సీతారాములకి వెళ్ళిన పాట ఏదైనా వాయించు. ఓకే, నువ్వు అలా కూయితే కుమ్మేస్తావు. కుమ్మింది చాలు, సామాన్యుని బండికి ఇచ్చండి, టైం అవుతుంది.
కరెంట్ ఎక్కడ? ఇక్కడ ఉన్నా అన్న. వైర్లని కరెక్ట్ గా ఉన్నా, లైట్లు వెలగట్లేదు. వెలగడానికి కావాల్సింది వైర్లు కాదు, కరెంటు. ఓ కరెంట్ లేదా? నీకు బుర్రలేదు. ఓ నీకు ఇప్పుడు తెలిసిందా? పక్కన ఇంతమంది గుండు సామాన్ పెట్టుకున్నా దమ్ము కొడతామేంట్రా? ఏదో రోజు నీతో పాటు నా షాప్ని కూడా తగలేటేస్తావు. అండి నిప్పుతో సెలగటం అనేవాడిని. నా ఫస్ట్ ఎయిడ్స్ నాకు ఉంటాయి. ఎయిడ్స్? అబ్బా జాగ్రత్త అండి. ఎవరికి ఇన్సూరెన్స్ లేదు, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. రే మండపం, రే గుడ్డెద్దు చూసుకుంటావు. ఆ మెయిన్ షాప్ బొక్కడిని చూసావా? కదా ప్యాచ్. వీడియో ఎక్కడ? ఇక్కడ చూస్తానండి. వెరీ గుడ్. ఇప్పుడు నవ్వుతూ చెరో పువ్వు తీసుకొని బొట్టు మీద పెట్టుకొని ఎల్లకెళ్ళ పడుకోండి. రాఘవేంద్ర స్టైల్లో సాంగ్ తీస్తా. అప్పుడు నేను ఉద్యోగం నుంచి చేస్తాను. ఏం చేస్తున్నారా? ఆ పెళ్లి కూతుర్ని యాంగిల్ లో చూపిస్తే బాగుంటుందో ఈ పాపల మీద ప్రాక్టీస్ చేస్తారా? ప్రాక్టీస్ చేసిన చాలు, బయలుదేరండి. ఏంటి ఇంకా చూస్తున్నారు? ఎక్కండి. ఎక్కడికన్నా సత్యబాబు, చూడడానికి కుక్కల బండి లేకుంది. అది కుక్కల బండి. ఇది ఎక్కడ దొరికింది ఏంటి? మా బావతో రికమెండ్ చేయించుకుని 2200 పెట్టి మున్సిపాలిటీలో వేలం పడాను. బండి నిండా సామానే ఉంది, కూర్చోడానికి చోటు ఎక్కడ? కనీసం మా గట్టిమేళం టీం కోసమే ఓ ఏసీ ఓలో బస్ సెట్టొచ్చు కదా. మీకు కుక్కల బండి ఎక్కువ. ఎక్కండి. రే డోలకు వీళ్ళ సాంబార్ గిల్లో కూర్చో. ఇదిగో అందులో నేను ఎప్పుడో ఖర్చు వేశాను. రే నీ పర్సనాలిటీకి నేతి గిన్నె ఎక్కువ, నీకు సాంబార్ గిన్నె ఎందుకురా? ఇదిగో నేను ముందే చెప్తున్నా, ఆ పలా కింద నాది. అడ్వాన్స్ గా దాంట్లో చెప్పేసి బుకింగ్ చేసుకున్నాను. చెప్పేసావా? రే అది అసలే బ్రాహ్మణ ఇంటి పెళ్లి. ఆ వంట బాబు చూడకుండా వండేసాడు అనుకో, వెజ్ పలావ్ కాస్త మటన్ పలావ్ అయిపోతుంది, పెళ్లి ఆగిపోతుంది. ఆ చెప్పు తీసి ఆ గిన్నె ఇడిగిపో. నేను చక్క నేను పోల్ పాప దాంట్లో కూర్చొని గోతుల్లో ఒకరి మీద ఒకరు పడుతూ వెళ్దాం అనుకున్నాం. చూడు ఎంత డిసప్పాయింట్ అయిపోయిందో. చూస్తావేంటే ఎక్కువ. అందులో కూర్చుంటే నా సంగీతాన్ని మసి అయిపోతుంది కదా. నీ సంగీతం విన్నాక జనం ఏది కూడా మసే కదా. చూడు సరిపోడు. మేమెక్కడ చావాలా? రే ఆ టైర్ కింద పడి చావరా, దరిద్రం వదిలిపోతుంది. అవును పంతులేడి?